హల్లెలూయా, శుభోదయం. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. లేచారండి? మేల్కొనండి. మరొక ప్రశస్తమైన రోజును ప్రభు మనకి ఇచ్చున్నాడు. ఆయన మాటలు ధ్యానిస్తానికి, ఆయన ఆశీర్వాదాలతో ఈ రోజంతా తృప్తి కలిగి, సంతృప్తి కలిగి, సంతోషంగా జీవించడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. రండి, ప్రార్థనతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎక్కడెక్కడో ఉన్న నీ బిడ్డలందరూ ఉదయకాలమైన, సాయంకాలమైన, మధ్యాహ్నమైన నీ మాటను ధ్యానించాలని కూడి వస్తుండగా ఏ సమయమైనను మాకు నీవు అందుబాటులో ఉన్నావు గనుక, మా హృదయాలను సేద తీర్చాలని ఆశిస్తున్నావు గనుక ఈ సమయంలో నీ వాక్యముతో మమ్మను హెచ్చరించు, మమ్మను ఆదరించు, మా తృష్ణను తీర్చుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు బాగున్నారా అని అడుగుతారేంటి అంటుంటారు. అవును, మరి నిన్న బాగుంటే ఇవాళ బాగుండకపోవచ్చు, ఇవాళ బాగుంటే రేపు బాగుండకపోవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఒక గండమే కదా మనకి. చాలామంది అంటుంటారు, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. ఏం చెప్పమంటారండి? ఒకటి తర్వాత ఒకటి ఎన్నో సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టుకుంటున్నాయి అంటూనే ఉన్నారా? ఒక్కసారి మనం నమ్మిన ప్రభువు ఎంత గొప్పవాడో తెలిస్తే, విశ్వసిస్తే, ఆయనిచ్చే విడుదల తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది అని గుర్తిస్తే, మనం ప్రతి చిన్న ఇబ్బందులకు, అవసరతలకు గలిబిలైపోమండి. మనం ఎక్కడో ఆనందం ఉంది అని వెతుకుతున్నాం, దేంట్లోనూ తృప్తి దొరుకుతుంది అని ఆత్రపడుతున్నాం. ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇంకొకటి చేద్దాం అంటూ ఏవేవో కల్పించుకొని వీటి యందు వాటి యందు మనం ఉపశమనాన్ని పొందుదామని ప్రయత్నించినంత కాలం మనకి ఏ విధమైన తృప్తి దొరకదు. ఎందుకంటే ఈ లోకంలో ఏది సంపూర్ణమైనది కాదు. మనకు నిజమైన ప్రశాంతతనిచ్చేది ఏది లేదు. గనుకనే మనకు సృష్టికర్త కావాలి, మనకు విమోచకుడు కావాలి, మనకు ప్రభువు కావాలి. అందుకే ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మాటలను ధ్యానిస్తున్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు వినుంటారు, సమరయలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాయలేదు, ఆమె పేరే సమరయ స్త్రీ అనుకోండి. ఆ సమరయ స్త్రీని గురించి మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. ఆమెకి తృప్తి లేదు, ఎందులోనూ ప్రశాంతతను కనుగొనలేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఒక 5 భర్తలు మార్చిందట. ఎంత విడ్డూరం ఉంది కదా. అంటే ఒక పెళ్లి చేసుకుంది, అతనిలో తను అనుకున్నట్టుగా, తను ఆశించినట్లుగా తనకి నెమ్మది దొరకలేదు. చదువుకున్నాడు కదా అని చేసుకున్నాను, కానీ ఏం ప్రయోజనం అన్నట్టు
ధనవంతుడిని చేసుకుందేమో, ధనం ఉంది కానీ ఏం ప్రయోజనం అని అందగాడిని చేసుకుందేమో, అందముంది కానీ ఏం ప్రయోజనం అంటూ మరొక సెలబ్రేట్ అంటారు కదండి, ఈ రోజుల్లో చాలా పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధి చెందిన వాడిని చేసుకుందేమో. కానీ ఏ సమాధానం? ఇవాళ చూడండి, ధనమున్నా, అందమున్నా, ప్రబలమైన వారైనా జీవితాల్లో తృప్తి లేక విడాకులు ఇచ్చుకోవటం, మరల పెళ్లి చేసుకోవటం సర్వసాధారణమైపోయింది. మనిషికి సంతృప్తినిచ్చేవాడు దేవుడు ఒక్కడే. శారీర కార్యాలు, లోక సంబంధమైన వస్తు వాహనాలు మనకి ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వగలిగితే దేవునితో మనకు పనే ఉందండి ఇంకా. అందుకని ఎంతటి వాడైనా ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎన్ని ఉన్నా ఒకవేళ వారికి దేవుడు ఎవరిని తెలియకున్నా దేవుడు ఉన్నాడు అన్నది, దేవుడు దీవెన కావాలి అన్నది అందరూ ఈ రోజున గుర్తిస్తున్నారు. ఈ సమరయ స్త్రీకి తృప్తి లేదు, నిరాశ నిస్పృహతో మిగిలిపోయింది. ఆమె స్థితిని గ్రహించిన ప్రభు ఆమెను దర్శించి ఆమె దాహం తీర్చడానికి, దాహం అంటే ఏంటండి? ఒక ఆతృత, నీళ్ళ కోసం దాహం, ఆ నీళ్ళు తాగాక సంతృప్తి, కానీ మళ్ళీ దాహం వేస్తుంది కదా. కొంతమందికి ధనదాహం, ఎంత సంపాదించినా ఇంకా ధనం సంపాదించాలనే దాహం. కొంతమందికి కామదాహం. ఎన్ని విధాలైన వాంఛలు మనుషుల్ని పట్టి పీడిస్తూ అంతకంతకు చెడిపోతున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి సంతృప్తి దొరకటం లేదు. అది ఆ సమయానికి తాత్కాలికమైన తృప్తి కానీ పరిపూర్ణమైంది కాదు. ప్రభు అంటున్నాడు, ఈ నీరు తాగేవారు మళ్ళీ దప్పికొంటారు, కానీ నేను ఇచ్చే నీరు తాగే వాళ్ళకి ఇక దప్పిక ఉండదు అనగానే ఆ సమరయ స్త్రీ ఏముందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు ఏమీ నీకు లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును అంటూ, అందుకు యేసు 13వ వచనము, అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరల దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. ఈ లోకంలో మనకు సంతృప్తిని కలిగించేది ఏది లేదు. అది తాత్కాలికమైన తృప్తే. మరలా దాహం, మరలా ఆకలి, మరలా ఆ వాంఛ, మరలా ఇచ్చలు, మరలా ఆ కోరికలు. మనుషుడు అంతకంతకి వాటికి దాస్యం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వండి. మళ్ళీ నేను ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకోకుండా ఆ నీళ్లు నాకు ఇమ్మంటే ప్రభు అన్నాడు, అది నేను ఇచ్చేది కాదు, అది ఇస్తాను, కానీ అది ఇక్కడ చేత్తో ఇచ్చేది కాదు. చక్కగా చెప్పాడు. ఆ మాట చదువుతున్నాను అంటే, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండును. ఈ లోకంలో నదులైనా ఎండిపోవచ్చు, కాలువలైనా ఏమంటారు చెరువులైనా, ఎన్ని నీరున్నా ఏదో ఒక స్థాయిలో అవి ఆరిపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నేనిచ్చు నీళ్ళు వాని కడుపులో ఊరెడు నీటి బొగ్గగా ఉంటుంది. మీరు ఎంతమంది నీటి బొగ్గను లేక నీటి జలను చూశారండి? మరి మా చిన్నప్పుడు ఒక పెద్ద నుయ్యి ఉండేది ఇంటి వాకిట. దాంట్లో ఎప్పుడూ నీళ్లుండేవి. ఎన్ని చేదలు తోడి పోసినా మళ్ళీ తెల్లారితప్పటికి నీళ్లు నిండా ఉండేవి. నాకు తెలియక అడిగేవాడిని మా తాతని, ఎలా వస్తే మళ్ళీ ఎవరు పోస్తున్నారు తాతయ్య ఇందులో నీళ్లు, పైనుంచి పోస్తారు అనుకునేవాడిని. దాంట్లో నీటి బొగ్గ ఉంది, జలలు ఉన్నాయి. ఆ జలలో నుంచి నీరు ఉబుకుతూనే ఉంటాయి కాబట్టి ఎన్ని నీళ్లు తోడినా ఇంకా అవి
వస్తూనే ఉంటాయి. ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే సంతృప్తి, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అలాంటిదండి. నీ జీవితకాలం అంతా నీవు సంతృప్తిగా ఉండడానికి, నీ కష్టములన్నిటినీ తీర్చగలిగిన, నీ రోగములన్నిటినీ స్వస్థపరచగలిగిన, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగిన, నీ దాహాన్ని తీర్చి నీకు సంతృప్తినివ్వగలిగిన నీటి బొగ్గను నీలో నుండే ఊపుకున్నట్లుగా నేను చేస్తానన్నాడు ప్రభు. యేసు ప్రభువుకి మీ హృదయం ఇచ్చి చూడండి. ప్రభువుకి మీ హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చి చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచి చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని దావీదులాగా మనము చెప్పగలుగుతాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడూ నిండైన జీవితమే, పొర్లు పారే జీవితమే. ప్రభునందున్న వారికి ఎడతెగని ఆశీర్వాదం, ఎండిపోని దీవెన, ఏమున్నా లేకున్నా కలిగి ఉండే సంతృప్తిని ప్రభు ఇస్తారంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి నీటి బొగ్గలు ఏంటంటే, నేనిచ్చు నీరు వాడెప్పుడు నువ్వు దప్పిగొను, దానికిచ్చు నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉంటుంది. దీన్ని ఇంకా స్పష్టంగా 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అక్కడ నీటి బొగ్గ అంటే కొంచెం జల, కానీ ప్రభువునందు నీవు ఇంకా విశ్వాసం ఉంచితే, నువ్వు రక్షించబడినప్పుడు, ప్రభువుకు నీ జీవితం ఇచ్చినప్పుడు, నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఒక జీవజల ఊట ప్రారంభమవుతుంది. నీవు కంటిన్యూస్గా ప్రభువునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతుంటే, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంటే, ఆ ఊట ఆగదు గనుక అది ఒక నదిగా కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా సెలవిచ్చాడు. నీవు జీవజల ఊటలు. నిజంగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే ఆ వ్యక్తి మన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాడు. ఒక గింజ నాటితే ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టు ఫలిస్తే ఎన్ని పండ్లు కాస్తుందండి? ఆ పండ్లు ఎంతమంది భుజిస్తారో, ఒక మామిడి చెట్టు ఎన్ని ఫలాలు ఫలిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతమందికి ఆ జుహకు వారు మామిడి పండు తింటున్నప్పుడు వారు ఆనందిస్తారు. ఒక్క విత్తు ఇన్ని ఫలాలు ఇంతమందికి ఆశీర్వాదకరమైనట్లుగా ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు ఒక జనాంగం అవుతాడని ప్రభు చెప్పాడు కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ హృదయాన్ని పూడ్చి చేసిన పాపపు కార్యాలతో పూడ్చుకుపోయిన దాన్ని ప్రభు శుద్ధి చేయడానికి, నీలో ఉన్న అసంతృప్తిని, నీలో ఉన్న అసభ్యమైన కార్యాలను, నీ స్వప్రయత్నాల ద్వారా నువ్వు సంపాదించుకోలేనటువంటి వాటన్నిటిని సరిచేయటానికి, ఎప్పుడైతే సమరయ స్త్రీ ప్రభు చెప్పిన మాటను వినిందో, ప్రభుతో కొంచెంసేపు మాట్లాడిందో, తన స్థితిని తాను ఎరిగింది, పరిగెత్తుకుని ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడు, ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యం ఎంత శక్తివంతంగా మారిందంటే, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చారండి. కారణం, ఆమెలో ఒక మార్పు చూశారు. ఆమె ముఖంలో ఒక ప్రశాంతతను చూశారు. ఆమె గత జీవితాన్ని ఎరిగిన ఊరి వారందరూ ఆమెలో నూతనత్వాన్ని చూడగలిగారు. ఎందుకంటే ఆమె జీవజల ఊటలు ఆమె హృదయంలో నుండి పారటం ప్రారంభించాయి. బోరు దగ్గర చూడండి, చుట్టూ పాసి పట్టి ఉంటుంది. ఆ బోరింగ్ నీళ్ళు వచ్చిన కాడ ఆ పైపు దగ్గర చూడండి, చుట్టూ పాసి పట్టి స్టాగ్నెంట్ అయిపోయి ఉంటాయి వాటర్. అదే ఊపికే నీరు ఉందనుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది కనుక అక్కడున్న కల్మషాలన్నీ క్లీన్ చేసేసి ఆ చుట్టుపక్కల కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నీ కడుపులో నుండి జీవజల నీటిలు, ఊరలు, బుడగలు లేక
ఆ జీవజల ఊటలు ఊపికినప్పుడు నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. ఎప్పటికప్పుడు నువ్వు కడగబడతావు, ఎప్పటికప్పుడు నువ్వు రిఫ్రెష్ అవుతావు. నీరు అనగానే మనకి ఎంత ప్రశాంతతనిస్తుందో చూడండి. మన శరీరంలో ఎంతో భాగం నీరు ఉంది. మనకు పొద్దున ఎసరుగాడి నుంచి పడుకునే దాకా నీరు ఎంతో అవసరం. అవి మనల్ని శుద్ధీకరిస్తుంది. యేసుక్రీస్తు నీ జీవితాన్ని రిఫ్రెష్ చేయడానికి, నూతనపరచడానికి, ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు నీ కష్టాలు కన్నీరు తుడిచివేయటానికి, నీ దోషములు నీ బలహీనతలను కడిగివేయటానికి, నీ అవసరతలు నీ కొరతలు తీర్చివేయటానికి, నీలో నుండే ఉబికేటువంటి జీవజల ఊటలను ఇస్తారని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే అద్భుతాలు చేస్తారని ఈ ఉదయకాలం మరొకసారి మనందరితో మాట్లాడుతున్నాడు. నమ్మండి. నా జీవితంలో 50 సంవత్సరాలైంది ప్రభువుకు నా హృదయం ఇచ్చి. 50 సంవత్సరాల్లో లోకరీతిగా ఒక మనుషుడికి వచ్చే అన్ని రకాల కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఏ సమయమందు నేను వదిలిపెట్టబడలేదు, దిక్కుమాలను అవ్వలేదు, మరణానికి మరణానికి బలవ్వలేదు. మరణము నన్ను ఉంచి ఉంది, కానీ నన్ను దేవుడు తప్పించాడు. సంతృప్తి ఉంది, సంతోషం ఉంది. ఆయన సాక్షిగా కొనసాగిపోతాడు. ఇచ్చి చూడండి ప్రభుకి మీ హృదయాన్ని. ఎక్కడో వెతుకుతున్నారు దేవుని ఆశీర్వాదాలు, ఎక్కడో దీవెన కొరకు వెతుకుతున్నారు. ఒక మంచి జాబ్ వస్తే చాలు, నాకు కొంత డబ్బు సంపాదిస్తే చాలు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే చాలు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయితే చాలు, సివిల్స్ రాస్తున్నాను అంటున్నారు చాలామంది. ఇతర దేశాలకు వెళ్ళిపోతే చాలు, నాకు వీసా దొరికితే చాలు, సెటిల్ అయిపోతాను, చక్కటి కంట్రీస్లో ఆడుకుంటున్నారు మరికొంతమంది. ఎక్కడున్నా యేసయ్య లేకపోతే కొరతే, బాధే, వేదనే. ప్రభు ఉంటే నువ్వెక్కడున్నా నీకు సమృద్ధి. శాంతికరమైన జలముల చెంత ఆయన మనల్ని నడిపిస్తాడు. పచ్చిక గల బల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు. ఆయన సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు యేసయ్య, ఎండిపోయిన నా జీవితాన్ని చూడయ్యా, నిరాశ నిస్పృహతో నిరుత్సాహంతో ఉన్న నా జీవితాన్ని చూడు నాయన. గురిలేని వాణిగా నేను ఉంటున్నాను. ఎక్కడ ప్రశాంతత దొరుకుద్దా, ఎక్కడ సంతోషం దొరుకుద్దా, ఎక్కడ సంతృప్తి దొరుకుద్దా అని ఆరాటపడుతున్నానే కానీ ఆ సమరయ స్త్రీలాగా తృప్తి లేని వాణి కానీ మిగిలిపోయాను. నీ చెంతకు వస్తున్నానయ్యా. నా హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహించినట్లుగా నేను దీవించబడి ఆశీర్వదించబడి నా చుట్టూల వారికి దాహాన్ని తీర్చేవాడిగా, వారికి ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువునడుదామా. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. విసిగిపోయిన, వేసారిపోయిన, ఎండిపోయి ఎడారుల వలె తయారైన మా జీవితాలు చూడయ్యా. గమ్యం లేని జీవితాలుగా, తృప్తి లేని జీవితాలుగా, నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్న మమ్మల్ని కనికరించి నీవిచ్చే జీవజలం మాకు దయచేయ్యా. నీ యందు విశ్వసిస్తున్నావు నాయన. నీ యందు విశ్వాసం ఇచ్చిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నమాట ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో అనుభవాలుగా మారునట్లుగా నీ రక్తములో మమ్మల్ని కడిగి, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి, నీ సాక్షులుగా వర్ధిల్లుటకు, సంతృప్తి సంతోషములు కలిగి జీవించుటకు ఈ అనుదిన ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలముల్లో చేరి ఈ ఉదయము లేక ఈ సాయంత్రం లేక మధ్యాహ్నం ఎవరెక్కడ నుండి ఈ మాట విన్నారో అక్కడ నీ కార్యములు వారి హృదయములలో ఇప్పుడే జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మరి 954041 నెంబర్ మీకోసం ఇచ్చాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్న, ప్రైజ్ రిపోర్ట్స్ ఉన్న ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ చేయండి. డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ప్రతిసారి మీరు కనెక్ట్ అయినప్పుడు లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి, అలాగే మరెవరికైనా షేర్ చేయండి.
ప్రభుత్వం అయితే ఈ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.